స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఒక ఆమ్, చాలా పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది. ఒకవేళ మీరు ఇప్పటి నుండి మీ జీవితాంతం ఒక మంచి మనిషిగా బతికినా, ఒక్క తప్పు కూడా చేయకపోయినా, అయినా సరే నరకానికి వెళ్లే అవకాశం ఇంకా ఉందని తెలిస్తే మీకేమనిపిస్తుంది? చాలా అన్యాయంగా అనిపిస్తుంది కదా. మనం సాధారణంగా అనుకునే కర్మ సిద్ధాంతానికి ఇది పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్టుంది. కరెక్ట్. కానీ బౌద్ధ తత్వశాస్త్రంలోని కొన్ని మూలాధారాలు సరిగ్గా ఇదే వాదనను ముందుకు తెస్తున్నాయి. ఈరోజు మన చర్చ యొక్క ఉద్దేశమేంటంటే, ఈ జీవితంలో కేవలం మంచిగా ఉండటం అనేది ఎందుకు సంపూర్ణమైన రక్షణ కాకపోవచ్చు అనే ఒక ఆశ్చర్యకరమైన దృక్కోణాన్ని అర్థం చేసుకోవడం. మన దగ్గరున్న సోర్సెస్ ప్రధానంగా సమ్యక్ ప్రధాన్ అంటే సరియైన ప్రయత్నం గురించి వివరిస్తున్నాయి. ముందుగా అసలు సమస్య ఎంత పెద్దదో చూద్దాం. మనకు తెలియని లెక్కలేనన్ని గత జన్మల నుండి చేసిన చెడు కర్మలన్నీ వాటి ఫలాలను ఇవ్వడానికి ఒక క్యూలో నిలబడి ఉన్నాయనే ఆలోచనే చాలా భయంకరంగా ఉంది. అవును, ఇక్కడే మనం సంసారం అనే భావన యొక్క తీవ్రతను అర్థం చేసుకోవాలి. దీనికి ఒక ఆరంభం అనేది లేదు. అంటే మనం ఈ పునర్జన్మల చక్రంలో ఎప్పటినుంచో ఉన్నామన్నమాట. ఇది కేవలం ఈ ఒక్క జీవితంలోని మంచి చెడుల లెక్క కాదు. మనం మాట్లాడుతోంది లెక్కించిరేనంత కాలం నుండి పేరుకుపోయిన అకుశల కర్మల పర్వతం గురించి. మన సోర్సెస్ చెప్తున్న దాని ప్రకారం మనం చేసిన చెడు పనులలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే ఇప్పటికీ ఫలితాన్ని ఇచ్చి ముగిసిపోయింది. ఇంకా ఫలితాన్ని ఇవ్వడానికి ఎదురుచూస్తున్న ఆ కర్మల రాశి నిజంగా ఊహకందనిదే. అంటే మనం ఈ జీవితంలో మంచి పనులు చేయడమనేది ఒక పెద్ద అప్పులో చిన్న వాయిదా కట్టడం లాంటిదా? ఆ అప్పు అంత పెద్దది అయితే ఈ జన్మలో చేసే మంచి పనులతో దాన్ని తీర్చడం అసాధ్యమేమో. అది చాలా సరైన పోలిక. ఈ మూలాధారాలు చెప్పే కఠినమైన వాస్తవం అదే. ఒకవేళెవరైనా ఇప్పట్నుండి ఒక్క చెడు పని కూడా చెయ్యకపోయినా గత జన్మలలో చేసిన కర్మల రాశి మాత్రమే వారిని నరకం, ప్రేతలోకం, జంతులోకాలలో మళ్లీ మళ్లీ పుట్టించడానికి సరిపోతుంది. ఇది వినడానికి చాలా నిరుత్సాహంగా, నిస్సహాయంగా అనిపించవచ్చు. ఒక్క నిమిషం, ఇది వింటుంటే చాలా అయోమయంగా ఉంది. అంటే నేను గతంలో చేసిన ఒక భయంకరమైన పని యొక్క ఫలితం నేను ఇప్పుడు మార్చలేనిది నా భవిష్యత్తును శాసిస్తుందా? దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఇక్కడే ఈ బోధనలోని అసలైన అందముంది. ఈ మూలాధారాలు సమస్యను చెప్పడమే కాదు, దానికి మూల కారణాన్ని కూడా చూపిస్తున్నాయి. అదే వ్యక్తిత్వ విశ్వాసం, లేదా పాళీ భాషలో సక్కాయిదిట్టి. సక్కాయిదిట్టి. అవును, అంటే ఒక శాశ్వతమైన స్థిరమైన నేను, నాది, నా ఆత్మ అనే ఒక నమ్మకం అన్నమాట. అంటే మన అహం గురించా? దాదాపుగా. ఈ సోర్సెస్ ప్రకారం మనల్ని నరకం లాంటి అధోలోకాలకు తీసుకువెళ్లే అత్యంత శక్తివంతమైన కర్మలన్నీ ఈ నమ్మకం అనే లంగరుకు తగిలించుకొని వేలాడుతూ ఉంటాయి. ఆ లంగరు ఉన్నంతకాలం ఆ చెడు కర్మలు క్రియాశీలంగా ఫలితాన్నివ్వడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ లంగరును మనం మనసులోంచి తీసేస్తే దానికి తగిలించుకున్న కర్మలన్నీ పట్టుకోల్పోతాయి. ఇది నమ్మశక్యంగా లేదు. అంటే నేను చేసిన ఒక పని, ఒక యాక్షన్, దాని ఫలితం కేవలం నేను అనే ఒక నమ్మకాన్ని వదిలేస్తే పని చేయకుండా పోతుందా? ఇది కర్మ సిద్ధాంతానికి విరుద్ధంగా అనిపించడం లేదా? చర్యకు ప్రతిచర్య ఉండాలి కదా? ఇది చాలా మంచి ప్రశ్న. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఒక విత్తనం ఫలవంతమైన నేలలో పడితేనే మొలకెత్తుతుంది కదా. అవును. ఇక్కడ సక్కాయదిట్టి లేదా వ్యక్తిత్వ విశ్వాసం అనేది ఆ ఫలవంతమైన నేలలాంటిది. గత చెడు కర్మలు విత్తనాలలాంటివి. మీరు ఆ నేలలు అంటే నేను, నాది అనే భావనను పూర్తిగా తొలగిస్తే ఆ విత్తనాలు ఎంత శక్తివంతమైనవైనా మొలకెత్తడానికి ఆధారముండదు. అవి శక్తిహీనమైపోతాయి. అందుకే ఇది చర్యకు ప్రతిచర్య నియమాన్ని ఉల్లంఘించడం లేదు. కేవలం ఆ ప్రతిచర్య జరగడానికి కావలసిన పరిస్థితిని మారుస్తోంది. వావ్! ఇది మొత్తం సమీకరణాన్నే మార్చేస్తోంది. అంటే ఈ వ్యక్తిత్వ విశ్వాసాన్ని పూర్తిగా నిర్మూలిస్తే నరకానికి దారితీసే కర్మ పనిచేయకుండా పోతుందా? ఇదొక తాత్విక భావనలా కాకుండా చాలా ఆచరణాత్మకమైన పరిష్కారంలా వినిపిస్తోంది. మరి దీన్ని సాధించిన వారిని ఏమంటారు? వారిని సోతాపన్నుడు లేదా ప్రవాహంలో ప్రవేశించినవారు అని అంటారు. ఇంగ్లీష్లో స్ట్రీమ్ ఎంటరర్ అన్నమాట. వారు ఒకసారి ఈ దశకు చేరుకుంటే, అంటే సక్కాయదిట్టిని సమూలంగా నాశనం చేస్తే, ఇకపై వారు అధోలోకాల నుండి శాశ్వతంగా సురక్షితంగా ఉంటారు.
వారి పునర్జన్మలు కేవలం మానవ, దేవ లేదా బ్రహ్మలోకాల్లో మాత్రమే ఉంటాయి. అది గరిష్టంగా 7 జన్మలలో వారు నిర్వాణాన్ని సాధిస్తారని ఈ సోర్సెస్ చెబుతున్నాయి. ఇది ఒక స్పష్టమైన, సాధించగల లక్ష్యాన్ని మన ముందుంచుతుంది. సరే, ఇది చాలా ఆశాజనకంగా ఉంది. మరి ఈ వ్యక్తిత్వ విశ్వాసాన్ని ఎలా నాశనం చేయాలి? కేవలం మంచి పనులు చేస్తే సరిపోదని మనం ముందే అనుకున్నాం. మరి అసలైన మార్గమేమిటి? దానికి మన మూలాధారాలు చెప్పే ప్రధాన అభ్యాసం స్మృతిని నిలపడం లేదా సతిపట్ఠాన. దానిని ఆచరించడానికి సరైన చట్రం సమ్యక్ ప్రధాన్ లేదా సరి అయిన ప్రయత్నం. అంటే మన ప్రయత్నం గుడ్డిగా కాకుండా సరైన దిశలో ఉండాలన్నమాట. సమ్యక్ ప్రధాన్, సరియైన ప్రయత్నం, ఇందులో ఏమేముంటాయి? ఇందులో 4 రకాల ప్రయత్నాలుంటాయి. కాని మన సోర్సెస్ ప్రధానంగా అకుశల కర్మలకు సంబంధించి మొదటి 2 ప్రయత్నాలపై దృష్టి పెడుతున్నాయి. మొదటి ప్రయత్నం ఇంకా మనలో పుట్టని, బయటపడని చెడు గుణాలతో వ్యవహరించడం. పుట్టని చెడుగుణాలు అంటే? అంటే మన మనస్సులో నిద్రాణంగా విత్తన రూపంలో ఉన్న కోపం, ద్వేషం, అసూయ వంటి ప్రవృత్తులు. ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు అవి బయటకొస్తాయి. అలా జరగకముందే వాటిని గుర్తించి అవి తలెత్తకుండా నిరంతరం జాగరూకతతో ప్రయత్నించడం. దీనిని నివారణ అని చెప్పవచ్చు. ఓకే, దీన్ని ఒక ఆచరణాత్మక ఉదాహరణతో చెప్పగలరా? ఉదాహరణకు, మనకు కోపం తెప్పించే వ్యక్తిని చూడగానే ఆ కోపం బయటకు రాకముందే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ కోపమనే భావోద్వేగం మనస్సులో మొదలవ్వగానే దాన్ని గమనించి అది పెరగక ముందే మన శ్వాసమీద ధ్యాస పెట్టడం లేదా మన దృష్టిని వేరే దానిమీదకు మళ్లించడం, ఇలాంటివి చేయడం నివారణ కిందకు వస్తుంది. అంటే ఆ చెడు ఆలోచనకు శక్తినివ్వకుండా దాన్ని అక్కడే ఆపేయడం. అర్థమైంది. మరి రెండవ ప్రయత్నం? అంతర్దృష్టి ధ్యానం ద్వారా వాటిని పూర్తిగా, సమూలంగా పెకిలించివెయ్యాలి. సమూలంగా పెకిలించడం. అవును, దీనికి 2 పద్ధతులున్నాయి. ఒకటి శమథ, అంటే మనస్సును ప్రశాంతపరిచి ఏకాగ్రతను సాధించడం. రెండవది విపశ్యన, అంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం, ఆ కోపానికి, ద్వేషానికి అసలు కారణమేమిటో లోతుగా విశ్లేషించడం. ఈ రెండింటి ద్వారా ఆ దోషాలను వేళ్లతో సహా పెకిలించవచ్చు. దీనిని నిర్మూలన అని చెప్పవచ్చు. ఓ, మన మనసు ఒక తోటలాంటిదే అనే పోలిక ఇక్కడ సరిగ్గా సరిపోతుందేమో. మొదటి ప్రయత్నం కలుపు మొక్కల విత్తనాలు భూమిలో ఉన్నా వాటికి నీరు పోయకుండా అవి అసలు మొలవకుండా నిరోధించడం లాంటిది. అవును. రెండవది, ఇప్పటికే పెరిగిన కలుపు మొక్కలను కేవలం పైపైన కూసేయడం కాదు, వాటిని వేళ్లతో సహా పీకివేయడం. తద్వారా అవి మళ్లీ పెరిగే అవకాశం ఉండదు. ఖచ్చితంగా, మీరు చెప్పింది కరెక్ట్. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి. ఎందుకంటే పైపైన కోసేస్తే అవి మళ్లీ పెరుగుతాయి. కాని వేళ్లతో సహా పెగిలిస్తే ఆ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. సరే, ఇప్పటివరకు మనం అకుశల కర్మల గురించి, వాటిని నిర్మూలించే ప్రయత్నం గురించి మాట్లాడుకున్నాం. మరి కుశల కర్మలు అంటే మంచి పనుల సంగతేంటి? ముఖ్యంగా శీలం లేదా నైతికత గురించి ఈ మూలాధారాలేమన్నా చెబుతున్నాయా? నేనిప్పటివరకు అనుకున్నదేంటంటే, మంచిగా ఉండటం అంటే మంచిగా ఉండటమే, అందులో రకాలుంటాయా అని. ఆసక్తికరంగా ఈ మూలాధారాలు శీలాన్ని 2 రకాలుగా విభజించి వాటి మధ్య చాలా ముఖ్యమైన భేదాన్ని చూపిస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకుంటే మన చర్చకు ఒక సంపూర్ణత వస్తుంది. మొదటిది లౌకిక శీలం లేదా మండేన్ మొరాలిటీ. లౌకిక శీలం అంటే మనం సాధారణంగా పాటించే నైతిక నియమాలు. ఉదాహరణకు పంచశీల అంటే హత్య, దొంగతనం, అబద్ధం, వ్యభిచారం, మత్తుపానీయాలకు దూరంగా ఉండటం. అలాగే అష్టాంగశీల, దశశీల లేదా భిక్షువులు పాటించే ఉన్నత స్థాయి నియమాలు. ఇవన్నీ లౌకిక శీలం కిందకే వస్తాయి. ఓకే. దీని స్వభావమేమిటంటే ఇది అస్థిరమైనది. ఒక వ్యక్తి ఈ జీవితంలో దీన్ని ఎంతో నిష్ఠగా ఆచరించినా అది తర్వాతి జన్మకు కొనసాగుతుందనే గ్యారంటీ లేదు. అంటే ఒక వ్యక్తి ఈ జీవితంలో ఎంతో నీతిమంతుడుగా ఉన్నా వచ్చే జన్మలో మళ్లీ మొదట్నుండి మొదలుపెట్టాల్సి రావచ్చన్నమాట. ఇది వినడానికి కొంచెం నిరుత్సాహంగా ఉంది. నిజమే. ఎందుకంటే ఇది పరిస్థితులపై, మన సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. అందుకే దీనిని అస్థిరమైనది అన్నారు. ఇక రెండవది లోకోత్తర శీలం లేదా సుప్రమండేన్ మొరాలిటీ. లోకోత్తర శీలం ఇది లోకోత్తర మార్గంలో ఒక భాగం. ఇందులో సమ్యక్ వాక్కు అంటే సరియైన మాట, సమ్యక్ కర్మ సరియైన చర్య, సమ్యక్ జీవనం సరియైన జీవనోపాధి ఉంటాయి.
దీని స్వభావమేమిటంటే ఇది శాశ్వతమైనది. శాశ్వతమైనది అంటే ఒకసారి సాధిస్తే అది నిర్వాణం వరకు ప్రతి జన్మలోనూ మనతోనే ఉంటుంది. ఎలా? ఎందుకంటే ఇది కేవలం చెడు ప్రవర్తనను పైపైన అణిచివేయడం కాదు, ఆ చెడు ప్రవర్తనకు కారణమయ్యే అంతర్లీన దోషాలను అంటే రాగం, ద్వేషం, మోహం వంటి వాటిని వేళ్లతో సహా నాశనం చేస్తుంది. సక్కాయ దిట్టిని నాశనం చేసినప్పుడు ఈ లోకోత్తర శీలం మనలో స్థిరపడుతుంది. ఇది చాలా శక్తివంతమైన భేదం. అంటే లౌకిక శీలం ఈ జీవితానికి ఒక తాత్కాలిక కట్టులాంటిది. అది గాయాన్ని కప్పి ఉంచుతుంది, కాని పూర్తిగా మాన్పదు. కాని లోకోత్తర శీలం భవిష్యత్ జన్మలన్నిటిలో పనిచేసే శాశ్వత నివారణ లాంటిది. అది గాయాన్ని పూర్తిగా మాన్పి మళ్లీ రాకుండా చేస్తుంది. కాని ఇక్కడ నాకో సందేహం. ఈ లోకోత్తర శీలం అనేది ఆచరణలో ఎలా సాధ్యం? అది కేవలం సన్యాసులకు, భిక్షువులకు మాత్రమేనా, లేక సాధారణ గృహస్థులు కూడా దీన్ని సాధించగలరా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ మూలాధారాల ప్రకారం ఇది ఏ ఒక్క వర్గానికి పరిమితం కాదు. గృహస్థులు, భిక్షువులు ఎవరైనా సరే సతిపట్టాన అభ్యాసం ద్వారా సక్కాయ దిట్టిని నిర్మూలించినప్పుడు వారు ఈ లోకోత్తర శీలాన్ని పొందుతారు. ఇది పదవి గురించో వేషధారణ గురించో కాదు, ఇది మనస్సు యొక్క పరివర్తన గురించి. కాబట్టి ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ప్రధాన విషయమేమిటి? మనం మాట్లాడుకున్నదొక్కసారి చూద్దాం. మనపై ఉన్న గత కర్మల భారం మన ఊహించిన దానికంటే చాలా పెద్దది. కాని ఆ కర్మలన్నీ వ్యక్తిత్వ విశ్వాసం అనే ఒకే ఒక్క లంగరుతో ముడిపడి ఉన్నాయి. అవును, ఆ లంగరును తెంచే మార్గం స్మృతి అభ్యాసం లేదా సతిపట్టాన ధ్యానం. ఈ అభ్యాసం ద్వారా శాశ్వతమైన లోకోత్తర శీలాన్ని పెంపొందించుకోవచ్చు. ఇది సంసారం యొక్క అత్యంత చెడు ఫలితాలైన అధోలోకాల పునర్జన్మ నుండి ఒకరిని శాశ్వతంగా, పూర్తి గ్యారంటీతో సురక్షితంగా ఉంచుతుంది. ఇది కేవలం ఆశ కాదు, ఒక స్పష్టమైన, ఆచరణీయమైన మార్గం. అంటే కేవలం చెడు పనులు చెయ్యకుండా ఉండటం, మంచి నియమాలు పాటించటమంటే లౌకిక శీలం. అది మంచిదే. కాని అది తుఫానులో ఉన్న పడవను తాత్కాలికంగా రిపేర్ చేయడం లాంటిది. కరెక్ట్. కాని సక్కాయ తిట్టిని తొలగించడమనేది ఆ పడవకు ఒక కొత్త, శక్తివంతమైన ఇంజిన్ అమర్చడం లాంటిది. అది ఎలాంటి తుఫానునైనా తట్టుకోగలదు. ఖచ్చితంగా. అందుకే ఈ బోధనల సారాంశమేమిటంటే ఇక్కడ ప్రాధాన్యత కేవలం మన బాహ్య చర్యలను నియంత్రించడంపై మాత్రమే కాదు, మన మనస్సు యొక్క నిర్మాణాన్ని మార్చడంపై ఉంది. ఎలా? ఒక దృఢమైన, శాశ్వతమైన నేను ఉందనే నమ్మకాన్ని కరిగించడం ద్వారా. ఆ నమ్మకం కరిగినప్పుడు దానిపై ఆధారపడిన అత్యంత ప్రమాదకరమైన కర్మలు కూడా శక్తిని కోల్పోతాయి. ఈ మూలాధారాలు, స్మృతి అభ్యాసమే దీనికి మార్గమని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఇది మనల్ని ఆలోచింపచేసే ఒక చివరి ఆలోచనకు దారితీస్తుంది. ఒకవేళ స్థిరమైన వ్యక్తిత్వం అనే నమ్మకమే మనల్ని కిందికి లాగే అత్యంత ప్రమాదకరమైన కర్మను పట్టి ఉంచే మూలమైతే, మన రోజువారీ జీవితంలో, మన ఆలోచనలలో, చర్యలలోని ఏ అంశాలు మనకు తెలియకుండానే అదే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి? మనం నేను సాధించాను, ఇది నాది, నన్ను అవమానించారు అని భావించే ప్రతిసారీ ఆ లంగరును మరింత గట్టిగా పట్టుకుంటున్నామా?